శుక్రవారం నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సుంకిశాల త్రాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి సైడ్ వాల్ పడిపోయి ఇంటేక్ వెల్లోకి నీరు చేరిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సుంకిశాల తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి సైడ్ వాల్ పడిపోయి ఇంటేక్ వెల్లోకి నీరు చేరిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కి వెళ్లిన సమయంలో, అలాగే వర్షాభావ పరిస్థితులు, వేసవి కాలంలో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసేందుకు 2021 సంవత్సరంలో గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. 2014 నుండి 2022 వరకు సుంకిశాల ప్రాజెక్ట్ పనులు జరగలేదని, 2022 డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టుపై 875 కోట్ల రూపాయల ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. భారీ వరద కారణంగా వరద ఒత్తిడి వల్ల ప్రాజెక్టు సైడ్ వాల్ ప్రమాదం సంభవించిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వ స్థాయిలో సమీక్షించి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సైడ్ వాల్ కూలిపోయిన సంఘటన ప్రభుత్వం దృష్టికి రాలేదని, పత్రికలు, మాధ్యమాలలో వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే కమిటీ వేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని, కమిటీ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సైడ్ వాల్ కూలిపోవడం వల్ల కలిగే నష్టం నేరుగా ప్రభుత్వంపై పడకున్నా ఈ వేసవి కాలంలోనే సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు ద్వారా తాగునీటిని ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ పడిపోయిన సంఘటన చిన్నదని, నష్టం తక్కువ అయినప్పటికీ ఈ సంఘటన జరగడం దురదృష్టమని అన్నారు. దీనివల్ల పనులు మరో 2 నెలలు ఆలస్యం అవుతాయని, ఎలాంటి నష్టం జరిగినా కాంట్రాక్టర్ భరిస్తాడని తెలిపారు. ఇది ఓపెన్ ఉంది సార్, ఇది లేదు, మళ్ళీ ఇది లేదు, ఇది పైదైనా మేము చేయాలి. ఇది ఓపెన్ చేయకపోతే ఏమయ్యేది? నెక్స్ట్ సీజన్ సబ్మిషన్ సార్. ఇప్పుడు మనకున్న వాటర్ లెవెల్ చూస్తే 2 years వరకు కట్టి పెడతాను సార్, కట్టి పెడతారు. కానీ అంశం జరిగినప్పుడు జరగకూడదు. మీకు నష్టం, మాకు నష్టం. ఫైనాన్స్ మినిమం మేము ఏమైందంటే అదృష్టం, రైతుల అదృష్టం కదా. లాస్ట్ కొంచెం వెనక రండి సార్, గాలి ఆడట్లేదు ముందు, కొంచెం బ్లడ్ రావట్లేదు, మేము ఎగ్జామ్షన్ చేయలేదు, ఎప్పుడు ఆగస్టు నిండలేదు అనే దానికి లేదు సార్. ఫ్లడ్ మొన్న శ్రీశైలం వదిలినప్పటి నుంచి మేము అని SLBC ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం, ఆ రోజు ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలను కూడా బహిష్కరించారు. ఆ బహిష్కరించినప్పుడు ఎన్నికలు జరగాలి అంటే ఈ సుంకిశాల ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు. కానీ ఆనాడు నల్లగొండ జిల్లా ప్రజలు యావత్తు మాకు సాగునీరు ఇవ్వకుండా హైదరాబాద్కు మంచినీళ్ళు తీసుకుపోవడానికి వీల్లేదనేటువంటి ఒక పెద్ద ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది. ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు ఇంకా ఆ లిఫ్ట్ ఆసియాలో కంటే ఎత్తైన లిఫ్ట్, ఆసియా ఖండంలోనే ఎత్తైన లిఫ్ట్ ఏది అంటే SLBC. ఈ లిఫ్ట్ ప్రారంభించి అనుకున్న సమయానికి 2000 సంవత్సరాల సుఖేందర్ రెడ్డి గారు, మంత్రిగా మాధవ్ రెడ్డి గారు, ఈ జిల్లా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని ఇదే శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వచ్చి తప్పకుండా 2000 సంవత్సరానికి ఈ నీళ్ళు ఇస్తాము